ఏం తెచ్చిన మనుషు? చికెన్ తెచ్చినాము, పెరుగు తెచ్చినాము. ఏం చేస్తున్నాము? బిర్యానీ. ఎక్కువ వేసుకుంటే మండుతుంది అంటే ఇది ధనియాల పొడి. బాగా కష్టాలు డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ. నాకు గన్నెత్తారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంసీఎల్ మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్. మన లైఫ్ సింపుల్ అండ్ రియల్ అంటే వచ్చింది. ఇంట్రో ఇయ్యంగానే వచ్చేసి దాని నుంచి. సో మనం అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాం ఇవాళ. అంటే మనం జస్ట్ హెల్ప్ చేస్తాము, సే చేస్తుంది. ఇంకోసారి మనం జస్ట్ హెల్ప్ చేస్తాం, ఎందుకంటే మళ్ళీ మనం అంత సీన్ లేదు. మళ్ళీ మనం స్టార్ట్ చేసినాం అనుకో, రోజు మనల్ని ఏమంటారు గైస్, బుక్ అయిపోతాం గైస్. కార్తీక్ చెప్పినట్టు బుక్ అయిపోతాం, బుక్ కూడా. సో ఫస్ట్ మనం ఏం చేసినాము అంటే, చూడండి, చికెన్ బిర్యానీ చేసినాం. చికెన్ తెచ్చినాము, పెరుగు తెచ్చినాము. ఏం తెచ్చిన మనుషు? చికెన్ తెచ్చినాము, పెరుగు తెచ్చినాము. ఏం చేస్తున్నాము? బిర్యానీ. చికెన్ బిర్యానీ చేస్తున్నాం గాయ్, చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ మ్యాగ్నేట్ చేయాలంటే ఫస్ట్ అన్ని కలుపుకోవాలి. సో పెరుగు ఏమేమి వేస్తున్నాం అన్ని చూపిస్తా, చూడండి. రెడీగా ఉండండిరా. కారం ఎంత కావాలో అంత వేసుకోవాలి. మీకు కూడా ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మండుతుంది. అంటే నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. స్నేహ చెప్పండి, నేనే చెప్తాను. ఉప్పు ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి. ఫస్ట్ ఇదేంది? ధనియాల పొడి. ఇది ధనియాల పొడి. ధనియాల పొడి అంటే ఆడు కూడా చెప్తుంది. పసుపు బిర్యానీలో తక్కువ వేసుకోవాలంట, పసుపు ఎక్కువ వేయద్దు. బిర్యానీలో వేయాలంట, మాకు కలర్ కావాలి, అందుకే వేసినాం. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఇది ఎంత చికెన్ అంటే 1 kg తెచ్చినాము. సో దానికి సరిపడేంత వేస్తున్నాం మేము. ఇప్పుడు మనం దీన్ని మ్యాగ్నేట్ చేయాలంటే ఫస్ట్ మొత్తం కలపాలి కదా. బిర్యానీ మసాలా కొంచెం అంత వేయాలా? కలపాలా? సరే కలుపుతా. గాయస్, మనం అయితే ఇప్పుడు కలుపుకున్నాం కదా, దీన్ని కొంచెం ఫ్రిడ్జ్ లో పెడితే కొంచెం మంచిగా వస్తుంటాయి పీసులకి మసాలా అనేది. సో ఫ్రిడ్జ్ లో అయితే పెడుతున్నాం ఇప్పుడు, రైట్? సో మనం బాస్మతి రైస్ అయితే వేసుకుంటున్నాము. ఎన్ని వేసుకోవాలా? కిలో చికెన్ కిలో బియ్యం వేసుకోవాలి. బాగా కష్టాలు డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. సాజీరా, ఇలాచి, ఇది పువ్వు, ఇది బగారాకు, పుదీనా, కొత్తిమీర, లవంగా వేసిన, ఇగో లవంగా, ఇది ఇలాచి, ఇగో ఇట్లాంటి పువ్వులు. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి, కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటాం. సో గైస్, మనమైతే స్నేహ చికెన్ తెమ్మని చెప్తుంది. మనం పెట్టినాం కదా ఫ్రిడ్జ్లో, ఆ చికెన్ అయితే తీసుకొని పోదాము. రైస్ అవుతుంది కాబట్టి, సో చికెన్ కూడా కొంచెం చేయాలి కాబట్టి తీసుకుందాం. ఎవరు నువ్వు? అపరిచితుడు అమ్మ ముగ్గులో ఉన్నావు. అంచు
చికెన్ చికెన్ బిర్యానీ బిర్యానీ చికెన్ బిర్యానీ. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? సో చికెన్ అయితే ఏం చేస్తున్నాం మనము? సో గైస్ మనమైతే ఇగో చూడండి, ఆనియన్స్ అయితే కొంచెం డీప్ ఫ్రై చేసేసినాము. సో ఇప్పుడు ఇదంతా ఇదంతా ఇలా వాటర్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్ వేయలేం కాబట్టి కొంచెం ఊడగడుతున్నారు. జాలితోని ఊడగట్టి ఇల్లేద్దాం. చికెన్ అయినా ఫస్టేనా? రైస్ వేసినా కదా, చికెన్ వేస్తే రైస్. సో గాయస్ మనము సూడూరి చికెన్ అయితే వేస్తున్నాము. లెగ్ పీస్ లేపియాలే, ఎందుకంటే చాలా లెగ్లు ఉన్నాయి ఇక్కడ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. చాలా లెగ్లు ఉన్నాయి ఇక్కడ, మళ్ళా అందరూ అడుగుతారు. అందుకనే లెగ్ పీస్ ఎక్కువ వేపియాలి. కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి చుట్టుముట్టు, కొంచెం ఫ్లేవర్ తాగడానికి. అట్లనే బ్రౌన్ ఆనియన్స్ కూడా ఫ్రై చేసినాయి. ఆనియన్స్ వా ఇక కలర్ వేసుకుందాం. వేసేయండి బాబాయ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. కాలుతుందా? మస్తు మసాలా అయితట్టుంది ఇక బిర్యానీలా నాకు తెలిసి. టిక్కి 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 కళనీళ్ళు గీ నెయ్యి. ఇప్పుడు మూత పెట్టేసి పెడదాం. కాలుతుందా? కాలుతుంది. పెంక పెట్టి పెట్టాలా? కింద మాడుతుంది. దీని మీద కొంచెం బర్గర్ గనెట్రాయ్ కాదురా అది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గనెట్రాయ్ అంట. 20 minutes 20 to 25 minutes సరిపోతుంది. ఇంకా 20 to 20 minutes అంట సరిపోతుంది. 20 to 25 20 to 20 minutes. ఏదో తేడాగా ఉందేంటి? తినేసాయి బిర్యానీ కదా, అది కూడా తినేసాయి.
తినేసి తిన్నా పెట్టినావా సూపరా అబ్బా సూపర్ తిన్నావా నువ్వు అసలు తిన్నావా కార్తిక్ నిజంగా ఎప్పుడు బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే మంచిగా ఉందా అత్తమ్మ ఎవరు ఆడంటే ప్రశాంతంగా తిన్నాం గైస్ ఫైనల్గా థమ్స్అప్తో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బిర్యానీ తిన్న తర్వాత థమ్స్అప్ తాగితే సూపర్ ఉంటుంది కదా. అందరు థమ్స్అప్ తాగుతున్నారు. సో మీకు కనుక నచ్చితే ఈ కుకింగ్ బ్లాగ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో ఇది మన వీడియో ఇవాళ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్ బాయ్.